श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। वंदे पाण्डुरपुण्डरीकनयनं वंदेन्दुनिम्बाननं। वंदे पाण्डुरपुण्डरीकनयनं वंदेन्दुबिम्बाननं। वंदे कंबुगलं कराब्जयुगलं वंदे ललाटोज्ज्वलं। वंदे पीतदुकूलमम्बुदनिभं वंदे जगन्मोहनं। वंदे कारणमानुषोज्ज्वलतनुं वंदे सदा राघవం। శ్వేత పద్మముల వంటి విశాలమైనటువంటి అందమైన కన్నులతోటి పుండరీకాక్షుడు, అలాగే శంఖము వంటి కంఠముతోటి గంభీరమైనటువంటి మేఘధ్వని వంటి స్వరము కలిగినటువంటి వాడు, తేజోవంతమైనటువంటి లలాటముతోటి ప్రకాశించువాడు, పట్టు పీతాంబరములను ధరించి జగన్మోహనకరునిగా భక్తులందరినీ కూడా అనుగ్రహించేవాడు, దివ్యమంగళ విగ్రహుడు. లోకములను అనుగ్రహించడం కోసము మాయామానుష రూపిణిగా అవతరించి లోకోద్ధరణ చేసినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతోగాలి అని ఆకాంక్షిస్తూ, మరి వివాహం కానిటువంటి వారికి వివాహం జరగాలి, వివాహమైనటువంటి వారు అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి, అదేవిధంగా సత్సంతానాభివృద్ధితోటి పితృదేవత ప్రీతితోటి ఆచంద్రార్కము వంశములన్నీ కూడా వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 323వ రోజులో ప్రవేశించాము. మరి ఆ విధంగా మనల్ని అందరినీ కూడా ఆ శ్రీరామచంద్రుడు తన పరివారంగా భావించి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పపూర్వకంగా మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం
సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 45 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 45 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, గురువుగారు, పరివారం అందరూ కలిసి ఆ సర్వాంగ సుందరమైనటువంటి ఆ ఓడలో, ఆ పడవలో గంగా నదిని దాటేశారు. దాటేసి అవతల ఒడ్డుకి వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చున్నారు. కూర్చున్న ఆకాసేపట్లోనే ముచ్చట్లు మన రామయ్య అలా చుట్టూతా పరికించి చూస్తూ, గురుగారు, అంబరాన్ని తాకేలాగా గొప్ప గొప్ప మేడలు, మిద్దెలు, చాలా వైభవంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, చెట్ల నిండా పూలు, పళ్ళు, కాయలు, చాలా ఆహ్లాదంగా, చాలా మనోహరంగా, చాలా రమణీయంగా ఉంది ఈ ప్రాంతం. ఏమి దీని వైశిష్ట్యం నాకు వివరించరా అని అడిగారు. ఇక్కడ ఒక చిన్నపాటి ధర్మశాస్త్రం చెప్తాను. దేవాలయాలకి వెళ్ళినప్పుడు, ఒకానొక నదిని దాటినప్పుడు కొంతసేపు అక్కడ కూర్చుని ధ్యానించి వెళ్ళాలట. శ్రీరామావతార తత్వంలో జనమంచి వారు చెప్పినటువంటి మాట ఏమనంటే, నహ్యమ్మయాని తీర్థాని అని మొదలుపెట్టి ఒక మంచి ప్రమాణం చూపించారు. అందులో తీర్థము అంటే మనకి కనిపించేటటువంటి, అంటే భౌతిక దృష్టితో చూస్తే అనిపించేటటువంటి నీరు అని అనుకోకూడదు. అందులో ఒక దేవతా స్వరూపం ఉంటుంది. దాని నుంచి దాటిన తరువాత ఆ ఒడ్డున కూర్చుని కొంతసేపు ఆ దేవతా రూపాన్ని ధ్యానించి వెళ్ళాలి అని శాస్త్రమట. అదే మాదిరిగా దేవాలయాల్లో కూడా ఏదో ఒకానొక మూర్తి, ప్రతిమ, విగ్రహం దేవుడు అనే భావించకూడదు. అలా చూసి ఆ స్వరూపాన్ని మన మనస్సులో ముద్రించుకుని కళ్ళు మూసుకుని కొంతసేపైనా
ఆ గుడి మెట్ల దగ్గర ఏదో ఒక వాతావరణంలో ప్రశాంతంగా ధ్యానించి వెళ్ళాలి. అంతేగాని కూర్చుని కొబ్బరి చిప్పలు కొట్టుకుంటూ ఇంకా నెక్స్ట్ ఏమి అన్నట్లుగా ఆ విచారణ కోసం కాదు. దేవాలయాల్లో, నదీ తీరాల్లో ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంతంత పుణ్యం మూటగట్టుకున్న వారు అవుతారు. అయితే దేవాలయాల్లో ముఖ్యంగా మౌనభంగం కలిగించకూడదు అంటారు. నదీ తీరంలో ఈ నియమం పెట్టరు, కానీ దేవాలయాల్లో మాత్రం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత పుణ్యం అని ఒక మాట. ఇంకొక మాట ఏమంటే, ఏ నామంతో ఏ పేరుతో చెన్నకేశవ స్వామి అని అన్నారనుకోండి ఉదాహరణకి, ఆ మూర్తి అక్కడ పూజలు అందుకుంటోందో కనీసం ఒక 10 సార్లైనా ఆ నామాన్ని తలిచి ఆ గుడించి బయటకు వస్తే చాలా పుణ్యం అని చెప్తారు. ఇప్పుడు ఈ నదిని దాటిన సందర్భంలో విశ్వామిత్రుల వారు బహుశా ఈ శాస్త్రం దృష్టిలో ఉండి కొంతసేపు అక్కడ కూర్చున్నారు. ఏమీ అలసిపోయి వచ్చారా, పరిగెత్తేరా, లేకపోతే మరొక ప్రయాణమా? నీటి మీద ప్రయాణం అంటే ఎంత హాయిగా ఉంటుంది. ఏదైనా ఆయాసపడి కూర్చున్నారా? కాదు కాదు, ధర్మశాస్త్రం కోసం అన్నమాట. అయితే గురువుగారు ఒక్క క్షణం అనుష్ఠానమో సంధ్యావందనాదులో వగైరాలో ఏమీ కాకుండా తీరికగా కనిపిస్తే చాలు రామయ్య వెంటనే గురుగారు అని మొదలు పెడుతున్నాడు అన్నమాట. పరం కౌతూహలం హిమే, ప్రతి దగ్గర చెప్తాడు. ఏమనంటే, గురుగారు నాకు చాలా ఉత్సాహంగా ఉంది, భద్రంతే. కొన్నిసార్లు అంటారు, మీరు స్థిమితంగానే ఉన్నారు కదా, పర్వాలేదా, నేను ఒక మాట అడగచ్చా, నాకు ఈ విషయం చెప్తారా మరి? ఇంత ముచ్చటపడి అడిగేస్తూ ఉంటే ఎవరు కాదనగలుగుతారు? ధర్మము, శాస్త్రము వగైరాలు అంతా పక్కన పెట్టి పూజ అయ్యేంత వరకు, నోమ అయ్యేంత వరకు ఏదో పిల్లవాడిని ముట్టుకోకూడదు, లేకపోతే అటు చూడకూడదు, ఇటు వగైరా వగైరా నియమాలంతా పెద్ద ముత్తైదువులు చెప్తున్నారు అని అనుకోండి. అమ్మా అని చెప్పి ఆ పిల్ల ఆ గజ్జలు చప్పుడు చేసుకుంటూ దగ్గరికి వచ్చేసిన సందర్భంలో పూజారి గారు, పంతులు గారు ఒక్క నిమిషం అని చెప్పి ఆ పిల్లను ఎత్తి ముద్దాడనటువంటి కన్న మనస్సు ఉంటుందా? ఉండదు కదా. రామచంద్రమూర్తి ఇంత విన్నా ఇంకా ఏదో కొత్తది కనిపించేటప్పటికే ఇది కూడా నాకు కావాలి, పరం కౌతూహలం హిమే అని అడుగుతున్నాడు అన్నమాట. దానికి ఒకానొక ప్రస్తావన ఇది. ఏమనంటే, తతః ఆ సందర్భంలో ఆ యువతలి ఒడ్డు నుండి తదా ఆ సమయంలో మునివరహ, మునులలోకెల్లా వరుడు పరమశ్రేష్ఠుడైనటువంటి ఆ విశ్వామిత్రుల వారు సరాఘవ సహరాఘవ మన లక్ష్మణస్వామితో కూడిన రామచంద్రమూర్తితో సమేతుడై తూర్ణం రమ్యాం దివ్యాం, రమణీయమైన దివ్యమైనటువంటి స్వర్గోపమాం విశాలాన్ నగరీం జగామ, స్వర్గమేమో అనిపించేలాగా, భూతల స్వర్గమా అని అచ్చరు పొందేలాగా ఉన్నటువంటి విశాల అనే పేరు కలిగినటువంటి ఒకానొక పట్టణానికి వెళ్ళారట. రామచంద్రమూర్తి నది దాటగానే ఒడ్డున అడిగిన ప్రశ్నకు ఆయా ప్రాంతాల్ని, ఆ వాతావరణాల్ని చూపిస్తూ అన్నట్లుగా రామచంద్రమూర్తి ఆ కుతూహలాన్ని గమనించి సమాధానపరచాలి అని విశ్వామిత్రులు వడివడిగా గబగబా అడుగులు వేసుకుంటూ ఆ నగరం వైపు వారి ప్రయాణాన్ని సాగించారట. అప్పుడు చెప్తున్నారు, ఈ సర్గలో ఒక కొత్త ఘట్టం మొదలవుతుంది. ఈ అఖండ పారాయణలో క్షీరసాగర మథనము, అహల్య శాప విమోచనము ఇలాంటి మహనీయమైన అంశాలు, క్షీరసాగర మథనంలో ఎన్నో పాఠాలు మనకి తెలుస్తాయి. ఎన్నో మంచి మంచి అంశాలు మన మనస్సును ఆకట్టుకుంటాయి అని నేను నమ్ముతున్నాను. సరే, ప్రకృతంలో రామచంద్రమూర్తికి ఆ విశాల అనేటటువంటి ఆ నగర వైభవాన్ని చెప్పాల్సి ఉంది. అది అసలు విషయం కదా. దానికి ముందు ఒక చిన్న ప్రాతిపదిక, ఒక చిన్న మెట్టు వేసి, ఒక చిన్న పీట వేసి, ఒక నేపథ్యాన్ని కల్పించి అప్పుడు ఆ కథ చెప్పడం మొదలు పెడతారు. అథరామో మహాప్రాజ్ఞ విశ్వామిత్రం మహామునిం పప్రచ్చ ప్రాంజలిర్భూత్వా విశాలాముత్తమాం పురీం అని అన్నారు. అథ అలా వడివడిగా పెడుతున్నటువంటి ఆ గురువుగారిని చూసి మరొక్కసారి అన్నట్లుగా రామచంద్రమూర్తి ఆ విశాల నగరాన్ని గురించి అడిగారు. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతంగా కొన్ని గొప్ప విషయాలు చెప్తారో. రామచంద్రమూర్తి బయలుదేరిన దగ్గర నుంచి ఒకానొక స్థాణ్వాశ్రమమా, ఒకానొక తాటక వృత్తాంతమా, మరొకట ఈ క్షణం వరకు ఉన్నటువంటి అంశాల్ని కనుక ఒక్కసారి మనస్సు పెట్టి జాగ్రత్తగా విన్నట్లయితే అంతే,
ఇంకా జీవితంలో అతడికి ఓటమి ఉండదు, అవమానం ఉండదు, పరాభవం పరాజయం అన్నవి దరిదాపుల్లోకే రావు. అతడు గొప్ప ప్రయోజకుడు అయిపోతాడు, గొప్ప ప్రజ్ఞావంతుడైపోతాడు. ఉదాహరణం మన రామయ్యే చెప్తున్నారు. ఏమని చెప్పారు అంటే అథరామో మహాప్రాజ్ఞ. ఇంతకుముందు ఈ మాట మనకి కనపడదు. అంటే లోకల్లో ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించి కోరుకునేదేమి, మంచి ప్రజ్ఞావంతుడైతే వీడు అంతే చాలండి, నాకు ఇంకా వేరే పెద్ద బెంగేమీ లేదు అని అనేస్తూ ఉంటారు. కాస్త ఎలా బతకాలో తెలిస్తే, అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో కాస్త బుర్ర ఉపయోగించి జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే అదే చాలండి అని ఆడపిల్లల గురించి అనుకుంటూ ఉంటారు కదా. ఆ ప్రజ్ఞావంతుల్ని శాస్త్రం ప్రాజ్ఞుడు అంటుందన్నమాట. ఆ ప్రాజ్ఞులలోకెల్లా ఇంకా మహనీయుడు అనుకోండి, అతడు మహాప్రాజ్ఞుడనమాట. కనుక అథరమో మహాప్రాజ్ఞ అని చెప్పడంలో ఇంతవరకు విశ్వామిత్రుల శిక్షణలో సుశిక్షితుడైన, వెల్ ట్రైన్డ్ అంటారు కదా, అలా ఉన్నటువంటి మన రామయ్యకు ఏది మంచి, ఏది చెడు, ఏది వ్యవహారం, ఏది కాదు, ఉచితమేది, అనుచితమేది, ఈ విషయాలన్నీ చాలా బాగా తెలిసిపోయాయి. ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు కనిపెట్టేశాడు మన రామయ్య. ఎందుకంటే తన హయాంలో తను రాజ్యాధికారం చేసేటప్పుడు రాజ్యంలో ఏ మూల ఏమి వృత్తాంతం వ్యవహారం ఉందో ప్రతి ఒక్కటి ఆ చరిత్ర స్పష్టంగా తెలియాలి అని ఒకానొక శాసనమట. కనుక రాజలక్షణాలని పూర్తిగా పుణికిపుచ్చుకోవడానికి గాను రామచంద్రమూర్తి ఒకటి లోపల చెప్పలేని పట్టరాని ఉత్సాహం, మరొకటి కర్తవ్యం, ఈ రెండూ తోడై లక్ష్మణస్వామిని జోడుగా పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తికి ఈ ఉబలాటం ఆగక గురుగారిని ఆ మాట అడుగుతున్నారు అన్నమాట. కాసేపు ఆగి ఉంటే ఆ గురుగారే చెప్పేవారేమో, ఎందుకంటే మార్గ మధ్యంలో అలాంటి రాముడితో కలిసినటువంటి ప్రయాణం ఊరికే ఏదో మూడీగా ఉన్నట్లుగా మూతి ముడుచుకుని సాగదు కదా. కనుక అయితే అంతవరకు అవకాశం ఇవ్వడు మన రామయ్య. ఎందుకు? మహాప్రాజ్ఞ, అధరామో మహాప్రాజ్ఞ, మహాప్రాజ్ఞుడైనటువంటి గొప్ప ప్రయోజకత్వాన్ని సంతరించుకున్నటువంటి రామచంద్రమూర్తి చాలా వినయంగా ప్రాంజలి దోసిటపట్టి గురుగారు అని పిలిచి సంబోధించి మహామునిం విశ్వామిత్రం, మహాముని అయినటువంటి జగన్మిత్రుడు అయినటువంటి ఆ గురుదేవులను గూర్చి ఉత్తమాం పురీం విశాలాం పప్రచ్ఛ, మహోత్కృష్టంగా చూసి కొద్దీ చూడాలనిపించేలాగా, ఎక్కడ చూస్తే అక్కడే చూపులు నిలిచిపోయేలాగా ఉన్నటువంటి ఆ రమణీయమైనటువంటి ఆ పట్టణ విశేషాల్ని గురించి అడిగను అని అన్నారు. కతరః రాజవంశ అయం విశాలాయాం మహాముని శ్రోతుమిచ్చామి భద్రంతే పరం కౌతూహలం హిమే. మాటలు కనిపిస్తున్నాయి. ఏమనంటే, మహాముని, ఓ మునివర, గురుదేవ, ఈ విశాలా నగరంలో పరిపాలన చేస్తున్నటువంటి, ప్రస్తుతం రూలింగ్ పార్టీ అంటారు కదా, పరిపాలన చేస్తున్నటువంటి మహనీయులు ఎవరు? ఏ రాజవంశం ఇప్పుడు పరిపాలన చేస్తోంది అని దాని తాత్పర్యం అన్నమాట. అయం రాజవంశ, ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి రాజవంశము కతరహ, ఎటువంటిది, ఎవరు, వారి పుట్టిపూర్వోత్తరాలేమి, వారి వివరాలేమి, శ్రోతుమిచ్చామి, నేను వినాలని అనుకుంటున్నాను గురుగారు. మే కౌతూహలం అధికం హి. బయటపడిపోయాడు. గురుగారే ఎదురే అనేస్తారనుకున్నాడో ఏమో. గురుగారు, నాకు కాస్త కుతూహలం ఎక్కువ కదండి, కాస్త మీరు చెప్పాల్సిందండి. భద్రంతే, మీరు ప్రశాంతంగానే ఉన్నారా, మీరు స్థిమితంగానే సంతోషంగానే ఉన్నారా, నేను అడగచ్చా ఒక మాట అని కదా అడిగి మన వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు. అలా అడుగుతున్నాడు రామచంద్రమూర్తి. ఓ తప్పకుండా. ఆ మాట విన్నటువంటి విశ్వామిత్రుల వారికి ఎంత ఆనందంగా ఉంటుందండి. మనం ఏదైనా 10 మందితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు అందులో ఒకరు ఆకర్షణీయంగా ఉన్నారనుకోండి, లేదా గొప్ప ప్రతిభావంతులు అనుకోండి, మరొకటి అనుకోండి, వారు మన దగ్గరకు వచ్చి దీని గురించి వివరించండి, చెప్పండి అంటే నేను చెప్తాను అని ఎగబడి ముందుకు వస్తూ ఉంటారు కదా. ఏ పెళ్లి కొడుకు గురించో లేకపోతే కథానాయకుడు గురించో మన కూడా ప్రయాణం చేసేటటువంటి ఆ మహనీయులు మనల్ని అడిగితే వారికి ముందు నేను జవాబు చెప్పాలి, వారి దృష్టిలో పడాలి అని ఉబిళ్ళూరేటటువంటి జనాన్ని లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి రామచంద్రమూర్తి అంతటి వాడు అడిగితే, విశ్వామిత్రుల వారు రాముడి కోసమే ప్రాణాలతో ఉన్నాను ఇంకా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ తరుణంలో మరింకెంత సంతోషంగా ఉంటుంది. కనుక చెప్తున్నారు విశ్వామిత్రుల వారు, తస్య తద్వచనం శ్రుత్వా రామస్య ముని పుంగవ ఆఖ్యాతుం తత్ సమారేభే విశాలస్య
పురాతనం. లెక్క ప్రకారము ఈ విశాల నగరాన్ని ఎవరు పాలిస్తున్నారు? ఇంత వైభవంగా ఉండడానికి కారణం ఆ పాలకుల నైపుణ్యమే కదా. ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అని కదండి అంటారు. ఆ ఇంటిని చూసిన సందర్భంలో ఇల్లాలేమో తెలిసిపోతుంది కదా. ఈ రాజ్యాన్ని, ఈ ప్రజల్ని, ఈ వాతావరణాన్ని చూసిన సందర్భంలో ఆ పరిపాలకులు ఎవరో మహోత్కృష్టులై ఉంటారు అని అంచనాకి వచ్చేస్తుంది కదా. ఆ ప్రశ్న, ఆ సందేహం తీర్చమని గురుగారిని అలా ప్రశ్న అడిగితే గురుగారు కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్ర తవ్వి అక్కడి నుంచి పాత డైరీ తిరిగేసి చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో ఒక చిన్నపాటి అంతరార్థం. మునిపుంగవ, మునులలో పరమశ్రేష్ఠుడైనటువంటి ఆ విశ్వామిత్రుల వారు తస్య తద్వచనం శ్రుత్వ, మళ్ళీ మనకి వచ్చేసాయి సర్వనామ శబ్దాలు. ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ మాటను విని, అంటే మహాప్రాజ్ఞుడైన తన రాజ్య పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనే శాసనానికి, ధర్మానికి కట్టుబడినటువంటి ఆ ధర్మ సూక్ష్మాన్ని అడుగుతున్నటువంటి అంతటి కుతూహలంలో, అంతటి ఉబలాటంగా ఉన్నటువంటి, ఎందుకంటే వినేవాడికే, పరమశ్రద్ధగా వినేవాడికే చెప్పాలి కనుక, నా అపృష్ట కస్యచిత్ బ్రూయాత్ నచ అన్యాయేన పృచ్ఛత అని శాస్త్రం ఉంది కనుక, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తూ అవతల వ్యక్తిని నోరు ముయించేయాలి అనో, మీరు చెప్పేది అంతగా పెద్దగా గొప్పగా లేదని నిరూపించాలనో చూసేటటువంటి వారి దగ్గర మనం పెద్దగా నోరిప్పకూడదట. మరి ఎవరి దగ్గర అంటే ఆసక్తిగా అడిగిన వాడికి, ఆకలేస్తున్న వాడికి అన్నం పెట్టినట్లుగా సమాధానపరిచి చెప్పాలట. ఆ సమయంలో వారికి ఆ విషయం బాగా గట్టిగా హత్తుకుంటుంది. విశ్వామిత్రుల వారు ఈ సూక్ష్మమైనటువంటి అంశాన్ని మనస్సులో పెట్టుకుని బాగా ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టినట్లుగా రామచంద్రమూర్తి యొక్క మనోగతాన్ని గమనించి దాని పుట్టు పూర్వోత్తరాలతో సహా ఆ వృత్తాంతాన్ని అంతా చెప్తారనమాట. కనుక చెప్తున్నారు తస్య తద్వచనం శ్రుత్వ, అలాంటి అంతరంగంతో, అలాంటి భావనలతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క మాటను విని, విశాలస్య పురాతనం తద ఆఖ్యాతుం సమారేభే అని అన్నారు. ఆ విశాల నగరమునకు సంబంధించినటువంటి ఆ వృత్తాంతాన్ని అంతని పురాతనం, దాని వెనుకటి చరిత్రతో సహా అని అన్నమాట. చెప్పడానికి మొదలుపెట్టారట. శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయత శుభాం అస్మిన్ దేశేతు యద్వృత్తం తదపి శృణు రాఘవ అని అంటున్నారు. ఓ రాఘవ అంటే ఎవరు పలకాలి? రామయ్య పలకాలి, లక్ష్మణస్వామి కూడా పలకాలి కదా. ఇద్దరు రఘువంశ తిలకులు కదా. ఓ రాఘవ, మళ్ళీ ఇంకొక మాట, అందున కూడా ప్రత్యేకత, పెద్దపీట పెద్దవాడికి రామ. మరొక్క మాట, రాఘవ రామ అనగనగా ఒకానొక దేవేంద్రుడు ఉన్నాడు. ఆ దేవేంద్రుడికి సంబంధించినటువంటి రమణీయమైన ఒక కథ చెప్తాను విను అని అన్నారు. అదేంటండి గురుగారు, నేను విశాల నగరం గురించి, ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజ్యాధికారి, ఆ రాజుగారు గురించి అడిగాను కదండి. శక్రుడి కథ అంటున్నారు, దేవేంద్రుడు అంటున్నారు అంటే కొంచెం అర్థం కానట్లుగా ముఖం పెట్టినటువంటి సందర్భంలో చెప్తున్నారు. నైనా ఇది ఊరికే పోదు, పరమ పావనమైనది, సకల శుభాల్ని కలిగించేది, ఇది చాలా మేలు చేస్తుంది ఈ కథ వింటే, కనుక శ్రద్ధగా విను అని చెప్తున్నారు అన్నమాట. శక్రస్య దేవేంద్రుడికి సంబంధించినటువంటి శుభాంకథం, పరమ మంగళకరమైనటువంటి ఒకానొక కథను కథనం చేస్తాను, చెప్తాను. కనుక ఆ కథ నా నుంచి వినవలసింది, శ్రూయతాం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ కథకి, ఈ ప్రాంతానికి, నువ్వు ఈనాడు చూస్తున్నటువంటి ఈ వైభవ ప్రాభవాలకి అంతకీ గట్టి సంబంధం ఉందన్నమాట. అస్మిన్ దేశేతు యద్వృత్తం తదపి శృణు, నువ్వు అడిగినటువంటి విషయానికి కూడా సమాధానం వస్తుంది, అది కూడా విందువు. కానీ మొట్టమొదట మాత్రం శుభప్రదమైనటువంటి ఆ కథ చెప్తాను అని ఆ ప్రాంతంలో ఏం జరిగిందో దాని గురించి చెప్పడం మొదలుపెట్టారు. అంటే సందు చూసుకుని కుదిరినప్పుడల్లా, దొరికినప్పుడల్లా ప్రశాంతంగా వారికి ఒక్కొక్క విషయమే అలా చెవుల్లోకి ఎక్కిస్తూ మనస్సుకి పట్టేలాగా చేయాలి కదా. ఎందుకంటే ఇహనో ఇప్పుడో అన్నట్లుగా, ఇంకా కళ్యాణ ఘడియ సమీపించబోతోంది అన్నట్లుగా ఉంది కదా వీరి మిథిలా ప్రయాణం. అప్పుడే కాదండోయ్, 77 సర్గలు సుమారుగా చిట్ట చిగురికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు
ఎందుకంటే ఈలోపు ఆ క్షీరసాగర మథనం అయిపోతుందా, ఆ తర్వాత అహల్యాశాప విమోచనం అయిపోతుందా, అప్పటికి మిథిలకు చేరుతారు. మిథిలకు చేరిన సందర్భంలో ఆ జనక మహారాజు వారి పురోహితులు ఒకరు ఉంటారు, వారు శతానందులు అని. ఈ అహల్యకు గౌతమ మహర్షి అహల్యల యొక్క పుణ్య సంతతి ఆ శతానందులు వారు అక్కడ పురోహితులుగా ఉంటారు. ఆ సందర్భంలో ఆ శతానందులు ఈ వృత్తాంతాన్ని అంతని విని అహల్యకి మా తల్లిగారికి శాప విమోచనం అయిపోయిందా అని ఎగిరి గంతేసినంతటి ఆనందంతో, అయితే ఇంతటి సుకృతానికి ఇంతటి సత్ఫలితానికి ప్రధాన కారణమైనటువంటి మీ గురుగారు ఉన్నారు చూసావా, ఈయనేం తక్కువ వాడు కాదు రామా, ఎందుకంటే ఈయన డైరీ నేను తిరిగేస్తాను, నేను చెప్తాను చూడు అని చెప్పి విశ్వామిత్ర కథ చెప్పడం మొదలు పెడతారు. అబ్బబ్బబ్బబ్బో, అప్పుడు బోల్డ్ విశేషాలు. ఆ బోలెడు విశేషాలు అన్నీ విన్న తర్వాత అప్పుడొక్కసారి గురుగారికి వేసి చూసినటువంటి రామచంద్రమూర్తికి ఔరా అనిపిస్తుంది అన్నమాట. ఓహో, మీ పూర్వాశ్రమంలో గురుగారు మీరు కూడా అన్నట్లుగా ఉండే వాతావరణం అదంతా. అది అంతా అయిన తర్వాత అప్పుడు ఆ విల్లుని చూపించడం, దాన్ని ఎక్కువ పెట్టడం, ఆ కథలన్నీ అలా వస్తాయన్నమాట. కనుక ఒకలా చూస్తే మిథిలకు ప్రయాణం అయిపోయినటువంటి ఆ సందర్భంలో సందు దొరికితే మరి చెప్పేయాలి కదా రామచంద్రమూర్తికి. కనుక మరికొన్ని హితవులను బోధించడం కోసం శుభప్రదమైన ఒక కథను చెప్తాను వినురామా అని మొదలుపెట్టి చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే ఈ కథ అనగనగనగనగనగా వెనుక ఎప్పుడో ఒకానొక కృతయుగంలో జరిగినటువంటి విషయం. పూర్వం కృతయుగే రామ దితేఃపుత్రా మహాబలా అదితేశ్చ మహాభాగ వీర్యవంత సుధార్మికా. ప్రతి మాటని ఆ తరువాతి రాబోయే కథల్లో, ఆ పాత్రల్లో ఆ మాటలు మనకి వినిపించేటప్పుడు ఓహో అనిపించేలాగా, ఎంతో ఉచితంగా, ఎంతో సబబుగా, ఇది ఇలాగే జరగడం న్యాయం అని మన మనస్సుకి అనిపించేలాగా ఒక్కొక్క మాట చెప్తారనమాట. ఒక పక్క దేవతలు ఉన్నారు, ఒక పక్క రాక్షసులు ఉన్నారు. దితికి పుత్రులుగా ఉన్నవారు రాక్షసులు, వారు దైత్యులు. అదితికి పుత్రులుగా ఉన్నవారు ఆదిత్యులు, లేకపోతే వారు దేవతలు అని మొదలుపెట్టి చెప్పడం మొదలు పెడతారు. మహాభాగ, ఓ పరమ భాగ్యవంతుడా, ఓ పూజనీయ స్వరూపమా నా రామ అన్నట్లుగా చెప్తున్నారు. రామ, మహాభాగ రామ, పూర్వం అనగనగా వెనక ఎప్పుడో కృతయుగంలో దితేఃపుత్రా, దితి అనే ఆమెకు కొంతమంది సంతతి ఉన్నారు. వారు మహాబలం కలిగినటువంటి వారు. వారి బలాన్ని లోకంలో ఎదుర్కొనేటటువంటి వారే లేరన్నమాట. గమనించండి రాక్షసుల గురించి ఎలా పరిచయం చేస్తున్నారో ఆ పాత్ర. దితేఃపుత్రా మహాబలాహ. అదితికి కూడా, అదితి అనే ఆమె ఒక ఆమె ఉంది, ఆమెకు పుత్రులు ఉన్నారు. సంతతి, ఇక్కడ పుత్రులు అన్నదానికి సంతతి అనర్థం. పుత్రులు ఉన్నారు. వారు వీర్యవంత, గొప్ప వీర్యం కలవారు. ఒక మాట, ప్రతి మాట తరువాతి కథలో మనకి వివరణ దొరుకుతుందన్నమాట. ప్రతి మాటకి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదితికి పుత్రులు ఉన్నారు, వీరు వీర్యవంతులు, వీరు సుధార్మికులు. ధర్మమే తప్ప మరొక మాటను కనీసం కలలో కూడా మనస్సులోకి రానివ్వనటువంటి ఉత్తములు అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. కనుక దితి పుత్రులు ఉన్నారు, వారు మహాబలం కలవారు. అదితి పుత్రులు ఉన్నారు, వారు పరమధార్మికులు, వారు వీర్యవంతులు అన్నారు. వీర్యం అంటే ఏమో తెలుస్తుంది, వీర్యం అంటే ప్రభావం, పరాక్రమం అన్నమాట. అది ఎటువంటిదో తెలుస్తుంది, కంగారు పడకూడదు. కనుక అలా ఉన్న సందర్భంలో వారికి ఒక ఆలోచన వచ్చిందట. ఏమా ఆలోచన అంటే మనందరికీ ఉండే ఆలోచనే. గమనిస్తే మీకే అర్థమవుతుంది. తతస్తేషాన్నర శ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అమరాహ అజరాశ్చైవ కథం స్యామ నిరామయాహ. అంటే అర్థం గమనించండి. ఓ పురుషోత్తమ నరశ్రేష్ఠ, అలా ఉన్న సందర్భంలో తత మహాత్మనాం తేషాం, ఆ ఇద్దరూ కూడా, ఆ రెండు రకాల ఇద్దరు తల్లుల బిడ్డలకి కూడా అప్పట్లో పెద్దగా చికాకులు వగైరాలు ఏమీ లేవు అని చెప్పడం కోసం తేషాం అని సాధారణమైనటువంటి మాటతో చెప్తున్నారు అన్నమాట. కలిపి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమా ఆలోచన అంటే, మనం సుఖంగా ఉన్నాం కదా, ఇప్పుడు హాయిగా ఉన్నాం కదా, ఈ హాయి శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? హాయి శాశ్వతంగా ఉండడానికి అసలు అడ్డు తగిలేది ఏది అంటే, ఎవరిని అడిగినా చెప్తారండి, వయసు అయిపోవడం. వయసు అయిపోతే ఏమైపోతుంది అంటే రకరకాల రోగాలు వగైరాలు రావడం. రోగాలు వచ్చి వయసు అయిపోయి ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే మరణం రావడం. కనుక
మనం పాత సినిమా కథల్లో వింటూ ఉంటాం కదా, నిత్య యౌవనం, అజేయత్వం, అఖండ భూమండలాన్ని నేనే పరిపాలించి శాసించగలిగేలాగా ఉండడం అనే ఆలోచన వస్తుంది కదా. అలాంటి మాట అనిపించింది అన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క తలంపు. కొంతమంది రాక్షసులు ఒక రకంగా కోరుకుంటే, కొంతమంది దేవతలు ఒక రకంగా కోరుకుంటే, చిట్ట చివరికి ఆ లెక్కకి తేలినటువంటి శేషం ఆన్సర్ ఏమనంటే, మనం అమరులం కావాలి. మనం ఏ విధమైనటువంటి ఆమయం అంటే రోగం అని అర్థం, ఆమయం లేకుండా ఉండాలి. నీరామయా, కనుక అమరాహ అవుతాము. అప్పుడు ఏ విధమైనటువంటి మృత్యువు లేకుండా ఉండాలి. తతః మహాత్మనాంతేషాం వయం అమరాహ అజరాహ నిరామయాశ్చ. అమరాహ అనే మాటలో తెలుస్తోంది మరణం లేకుండా ఉండాలి. అజరాహ అన్న మాటలో కూడా తెలుస్తోంది జరా అంటే ముసలితనం అని అర్థం, అది లేకుండా ఉండాలి. నిరామయ అన్నప్పుడు ఆమయ అంటే రోగం, నిరామయ అంటే ఏ రోగం లేకుండా ఉండాలి అని అర్థం. కథం స్యామ, ఎలా అవ్వగలుగుతాం, ఇది బుద్ధి ఆసీదు అని అన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రస్తావన చేసుకున్నట్లుగా సుఖంగా సంతోషంగా కాలం గడిచిపోతున్న సందర్భంలో ఏదో మోకాళ్ళ నొప్పులో, దృష్టి దోషమో, లేకపోతే నడి నొప్పో, ఏదో వగైరా ఇలాంటివి ఏర్పడుతూ ఉంటే కాస్త బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆ సుఖానికి విఘాతం కలుగుతూ ఉంటుంది. ఒక గంట సేపు ఎక్కడ తిరిగి వగైరాలు చూడలేం, ఇంకో గంట సేపు ప్రయాణం చేయలేం, 4 రకాల మిరపకాయ బజ్జీలో వగైరాయో ఏదో తిన్నామనుకోండి, ఆశ తీరక పడదాయే. ఈ రకంగా ఉన్న సందర్భంలో ఏమనిపిస్తుంది, ఇది శాశ్వతంగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఒక దగ్గర రాస్తారు ఏమనంటే, ఈ ముసలితనం అనేది చాలా పెద్ద ప్రమాదకరం అని. అందుకనే మనం కొత్తగా మంచిగా ఇళ్ళు కట్టుకున్న సందర్భంలో గురువుగారులు వాస్తోహం అది చేయిస్తే ప్రధానంగా ఏం చెప్తారు అక్కడ, ఓం వాస్తోష్పతే ప్రతరణోన ఏధి గోభిరశ్వేభిరిందో అజరాసస్తే సఖ్యే శ్యామ పితేవ పుత్రాన్ ప్రతినోజుషస్వ అని ప్రార్థించి ఈ యజమాని ఎప్పటికీ అంటే అంత తొందరగా ముసలాడైపోకుండా సంతోషంగా ఆ పడుచు ఇల్లాలితో కలిసి ఆ పిల్లలతో సంతోషంగా ఉండాలి. కనుక అజరాసహ, ఏ విధమైనటువంటి అకాలంలో ముసలితనములు వగైరాలు బాధలు పీడలు లేకుండా తే సఖ్యేశ్యామని అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. మేము ఎంత పెద్దవాళ్ళమైనా, మాకు ఎంతమంది పిల్లలు వారికి పిల్లలు కలిగినా ఇంకా పిల్లలలాగే పితేవ పుత్రాను, తండ్రి పిల్లల్ని కాచినట్లుగా నీ దగ్గర మేము పిల్లలు మాదిరిగా ఉండాలి, మమ్మల్ని కనిపెట్టుకుని ఉండవా ఓ వాసుదేవా అని చెప్పి స్వాహాకారం చెప్పి అందులో వేస్తారు అన్నమాట. అంటే గృహయోగం అనేది, గృహిణీ యోగం అనేది చాలా అదృష్టవంతములైనటువంటి విషయాలు కదా జీవితంలో. అవి తటస్థించినటువంటి సందర్భంలో అది 10 కాలాలు సుఖంగా స్థిరంగా ఉండాలి అని కోరుకోమనే శాస్త్రం చెప్తోంది. అందుకనే ధ్రువమంత్రం చెప్పి అడుగు పెట్టిస్తారు అక్కడ. ఈ ప్రపంచమంతా ధ్రువం. ఈ ప్రపంచాన్ని పాలించేటటువంటి ఈ రాజుగారు, ఈ గ్రహములు, ఈ సంపదలు, ఈ ఆరోగ్యాలు వగైరాలు అన్నీ ధ్రువం స్థిరం. అలాగే ఈ యజమాని, ఈ దంపతులు, ఈ కుటుంబం కూడా ధ్రువంగా స్థిరంగా హాయిగా ఈ ఇంట్లో సుఖంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనం చేసి అమ్మా కుడికాలు పెట్టండి అంటారన్నమాట. పెళ్లి దగ్గర కూడా ఇదే మంత్రం చెప్తారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం అంటారు కదా. కనుక ఆ తాత్పర్యం వచ్చేలాగా ఈ అజరత్వం అనేది, ముసలితనం రాకుండా ఉండడం అనేది ఖచ్చితంగా కోరుకోమని శాస్త్రం చెప్తోంది. అంతెందుకండి, ఒక దగ్గర ఈ మధ్యన ఎవరో ఒక పరిహాసం, ఒక జోక్ చెప్పారు. ఒక కిక్కిరిసిపోయినటువంటి ఒకనొక సిటీ బస్సులో ఒకే ఒక్క సీటు ఖాళీ అయితే 2 ఆడవాళ్ళు ఉన్నారట. నాకు కావాలి ఈ సీటు, నేను కూర్చుంటాను. బస్సు ఆపి కండక్టర్ వచ్చి సమాధానం జడ్జిమెంట్ చెప్తే తప్ప ఆ తగాదా తీరలేదు. ఎంత చమత్కారంగా చెప్పాడంటే ఆ కండక్టర్ గారు, ఆ బస్సు డెస్టినేషన్ అంటారు కదా, ఆ లక్ష్యానికి చేరేంత వరకు ఆ సీటు అలా ఖాళీగానే ఉంది తప్ప వారు కూర్చోలేదు. అమ్మ, ఇందులో గొడవ ఎందుకు, ఎవరు ముందొచ్చారు వెనకొచ్చారు అనే లెక్క కాదమ్మా, మీలో ఎవరు పెద్దవారో వారు కూర్చోండి అన్నారట. అంతే, ఇద్దరికిద్దరు నేను వయసు అయిపోయిన అంశం, నాకు వయసు అయిపోయిన అంశం లోకానికి అంతకీ బస్సులో తెలిసిపోతుందని అలాగే బిగబెట్టుకుని చివరి దాకా ప్రయాణం చేశారట. జుట్టుకి రంగేసుకోవడం దగ్గర నుంచి, ముఖానికి రంగులు పూసుకోవడం దగ్గర నుంచి, ఆ వయస్సు
మారినటువంటి అంశం కనిపించకుండా ఇంకాస్త యౌవనంగా నిత్య నూతనంగా కనిపించాలి అని కదా తహతహ. కనుక పాపం వారికి కూడా అలాంటి మాటే అనిపించింది. ఆ సందర్భంలో మరేం చేశారు అనేది మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. ఇందులో రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల వారు సూచించదలిచినటువంటి అంశం ఏమి అంటే, నాయన తప్పనిది ఎప్పటికీ తప్పదు కనుక ఆ తప్పని దానిని తప్పించుకోవడం కోసం తప్పులు చేస్తూ తప్పుదారి పట్టే కంటే ఉన్న కాస్త సమయంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా వెర్రిపోకడలకు పోకుండా నీ కర్తవ్యమేదో నీ లక్ష్యమేదో నువ్వు సాధించాల్సిందేదో దాన్ని సాధించుకుని నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి అని చెప్పడం ఆంతర్యం అన్నమాట. కనుక ఆ నీతిని, ఆ హితవును మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. ఈరోజు ముఖ్యాతి ముఖ్యమైన మరొక మంచి కార్యక్రమం కూడా ఉంది కనుక మనం ఇంతటితో ఈ ప్రవచనాన్ని ముగిద్దాం. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలన్నీ కూడా మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతో మునివరః పూర్ణం జగామ సహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా అధరామః మహాప్రాజ్ఞః విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాం ఉత్తమాం పురీం కతరః రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్ఛామి భద్రంతే పరం కౌతూహలం హి మే తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం శ్రూయతాం రామశక్రస్య కథాం కథయతః శుభాం అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవ పూర్వం కృతయుగే రామ దితేః పుత్రాః మహాబలాః అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీత్ మహాత్మనాం అమరాః అజరాశ్చైవ కథం శ్యామ నిరామయాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే పంచచత్వారింశే సర్గే సప్త శ్లోకాః. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారు ఆ గంగానదిని దాటిన తరువాత అక్కడ ఒక పట్టణాన్ని చూశారు. అయితే
ఏదైనా విశేషంగా గోచరించినప్పుడు దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని పరిపాలించే వారి గురించి తెలుసుకోవాలి అనే కుతూహలము కలుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఆ ప్రాంతాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తికి కుతూహలం కలిగి గురువుగారిని విశ్వామిత్రుల వారిని అడిగితే వారు ఆ చరిత్ర మొత్తము కూడా చెబుతూ వస్తున్నారు. ఒకానొక సందర్భంలో దేవతలకు రాక్షసులకు కూడా తాము అమరులుగా ఉండాలి, తాము ఎప్పుడూ కూడా వృద్ధత్వాన్ని జరాత్వాన్ని పొందకూడదు అనే ఆలోచన కలిగిందిట. మరి వారు ఆ విధంగా వృద్ధత్వం కలగకుండా ఉండడం కోసం, అంటే వార్ధక్యం లేకుండా ఉండడం కోసము, అమరత్వం పొందడం కోసము ఏమి చేశారు, ఏ ఫలాన్ని పొందారు అనే విషయాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. नमो वेङ्कटेशाय
ఓం